బాపట్ల పట్టణంలో బాపట్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు, డిఆర్ఓ గారు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, డిఎంఎండ్హెచ్ఓ అందరు అధికారులతోని ఏ విధంగా అయితే మొత్తము భారతదేశంలో ఈ వారము, ఈ 2 వారాలు యాక్చువల్లీ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు యావత్తు టోటల్ భారతదేశంలో రోడ్ సేఫ్టీ వారోత్సవం జరుపుతున్నారు. నేను ఇంతకుముందు డీజీపీగా ఉన్నప్పుడు రోడ్ సేఫ్టీ అథారిటీకి చైర్మన్గా కూడా పనిచేశాను. అప్పుడు ఈ విషయాలన్నీ చాలా డీటెయిల్గా స్టడీ చేయడం నాకు అవకాశం దొరికింది. అన్ఫార్చునేట్లీ ఏమిటంటే ప్రతి సంవత్సరం మన భారతదేశంలో సుమారుగా 1,75,000 మంది ప్రాణాలు మనం కోల్పోతున్నాం. 1,75,000 మంది ప్రాణాలు మనం కోల్పోతా ఉంటే, అదేవిధంగా ఆ యాక్సిడెంట్స్లో జీడిపి పరంగా అంటే మన ఎకానమీకి దెబ్బ ఎంత పడుతుంది అంటే 3% నేషనల్ జీడిపిలో మనం లాస్ అవుతున్నాం. ఇది చాలా చాలా పెద్ద బాధాకరమైన విషయం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 1,75,000 మంది ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి? దాంట్లో సుమారుగా 60% యువకులే. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు 60% ఈ 1,75,000 మందిలో చనిపోయిన వాళ్ళలో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం ఇదే ట్రెండ్. అదేవిధంగా 2 వీలర్స్ 4 వీలర్స్ కంపేర్ చేస్తే ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళు, 2 వీలర్స్లో ఉన్న వాళ్ళు సుమారుగా 66% వాళ్ళే చనిపోతున్నారు. అంటే మనం అర్థం చేసుకున్నాం ఒకసారి, వీళ్ళు ఎవరు? 2 వీలర్స్ మీద ప్రయాణం చేసే వాళ్ళు ఎవరు? సాధారణ మధ్యతరగతి కుటుంబ సభ్యులు. వాళ్ళు చనిపోతే ఏమవుతుంది? ఇప్పుడే చెప్పారు. ఈ మధ్యనే మనం ఒక మీడియా మిత్రుని మనం పోగొట్టుకున్నాం. చాలా చాలా అన్ఫార్చునేట్. చాలా సింపుల్ కారణం వల్ల మనం పోగొట్టుకున్నాం. హెల్మెట్ వేసుకోలేనందుకు మన ప్రియమిత్రుడిని మనం పోగొట్టుకున్నాం. చాలా చాలా బాధాకరమైన విషయం. ఈ విధంగా మనం చూస్తూ ఉంటే 1,72,000 కుటుంబాలలో సుమారు 60% ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. మానవతా దృక్పథంతో ఆలోచన చేసి మన సంరక్షణమే కాకుండా, మనం రోడ్ యూజర్స్ కాబట్టి మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా రోడ్డు యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సంరక్షణ కూడా మన బాధ్యతే. మన బాధ్యత మనం తీసుకుంటూ, మన సంరక్షణ బాధ్యత మనం తీసుకుంటూ, వేరే వాళ్ళు ఎవరైతే రోడ్డు మీద వస్తున్నారో, యూజ్ చేస్తున్నారో వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోవాల్సిన ఒక భారతీయుడిగా నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత ఉంది. సో మరి దీనికి ఏం చేయాలి అంటే, సుమారు యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో భారతదేశంలో 56% యాక్సిడెంట్స్ మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయి. మనం అనుకుంటాం రోడ్లు బాగాలేవు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాదు. వాహనాలు బాగాలేవు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకుంటున్నాం. కాదు. లైటింగ్ బాగాలేదు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకున్నాం. కాదు. మానవ తప్పిదం వల్లనే 86% యాక్సిడెంట్స్ మన దేశంలో జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనం కరెక్షన్ చేసుకుంటే ఇన్ని యాక్సిడెంట్స్ జరగవు. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉన్నాయి. మన ఇంటి దగ్గర మన వాళ్ళు, అమ్మ తల్లిదండ్రులు, భార్య పిల్లలు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన బాధ్యవరంగా మనము డ్రైవింగ్ చేయాలి. అందుకే మీరందరూ ఇప్పుడు చూసాం, పిల్లలు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మన స్కూల్ పిల్లలందరూ వచ్చారు. ఇప్పుడు ఈ ర్యాలీలో పాల్గొనడానికి వాళ్ళందరూ కూడా ఈ చక్కటి మెసేజెస్ ఏదైతే ఇచ్చారో జిల్లా అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇవన్నీ పాటిస్తూ ఇవి గుర్తుపెట్టుకుని భవిష్యత్తు కూడా ఇటువంటి మిస్టేక్స్ జరగకుండా, రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా మీరు సంరక్షణగా ఉండాలి, మీరు సురక్షితంగా ఉండాలి, మీ పరివారం సంతోషంగా ఉండాలని చెబుతూ ఇప్పుడు మనం ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం కలిసి.